హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ప్రియానేమ్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి సింపుల్గా మనం ఇంట్లో ఎగ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. సో ముందుగా మీరు ఏం చేయాలి, ఒక బగోనా పెట్టుకొని ఆ బగోనాలో ఆయిల్ వేసుకొని ఆయిల్ తర్వాతకి ఆనియన్స్ అన్నీ అందులో వేసి ఫ్రై చేసుకోవాలి. నేను చేసినట్టుగా గోల్డెన్ ఫ్రై వచ్చాక మీరు తీసి పక్కన పెట్టుకొని అదే బగోనాలో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆయిల్ తర్వాత అందులో మసాలా దినుసులు అన్నీ వేసి ఫ్రై చేయాలి. అవి ఫ్రై అయిపోయిన తర్వాతకి మసాలా దినుసులు అందులోనే మనం పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే ఆనియన్స్ కూడా వేసుకొని వాటిని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలి. అంటే ముందే మనం ఫ్రై చేయాలంటే అందులో మనం సాల్ట్ వేసుకుంటే కొంచెం తొందరగా ఫ్రై అయిపోతాయి ఆనియన్స్. అందులోనే కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి, సరిపడా వేసుకోవాలి. 2 స్పూన్స్ వేసుకున్నాను నేను. అలాగే దాంట్లో టర్మరిక్ పౌడర్ కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. వాటి మిక్స్ చేసుకొని ఆయిల్ అనేది పైకి వస్తూ ఉంటుంది కదా, తర్వాతకి టమాటాస్ వేసుకోండి. టమాటాస్ ఉడకగానే దాంట్లో పుదీనా కూడా వేసేసుకొని మిక్స్ చేయండి. మిక్స్ చేసి మంచిగా కలపండి. మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అది మిక్స్ చేసుకున్న తర్వాతకి మనం మంట ఒకసారి హై ఫ్లేమ్లో పెట్టుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేయండి. దాంట్లోనే కారం పొడి వేసేసుకోవాలి. మనకు సరిపడా మనం కారం ఎంత తింటామంటే ఆల్రెడీ మసాలా దినుసులు వేసుకుంటాం కదా, కారం పొడి అనేసి కొంచెం క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. మనం ఎంత తింటామో అంత. దాంట్లోనే ధనియా పౌడర్ వేసేసుకొని మనం బిర్యానీ మసాలా ఉంటుంది కదా, అంటే ఇన్స్టెంట్గా బయట దొరుకుతుంది ప్యాకెట్స్, నేను అదే యూస్ చేస్తాను. సో అవి వేసుకున్న తర్వాత మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాతకి కర్డ్ వేసుకోవాలి. కర్డ్ వేసుకున్న తర్వాతకి మిక్స్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. ఎప్పుడైనా కర్డ్ వేసే టైంలో మీడియం ఫ్లేమ్ పెట్టే వేసుకోవాలి కర్డ్, లేకపోతే విరిగిపోతుంది పెరుగు అనేది. అంత టేస్ట్ అనేది మనకి రాదు. సో అది ఆయిల్ అని పైకి వచ్చిన తర్వాతకి వాటర్ వేసేసుకోవాలి. వాటర్ ఎంత వేసుకోవాలంటే మనం రైస్ క్వాంటిటీని బట్టి వాటర్ వేసుకోవాలి. నేను ఎందుకంటే కొంచెం ఎక్కువగానే రైస్ తీసుకున్నాను కాబట్టి నేను వాటర్ అనేది కొంచెం ఎక్కువగా తీసుకున్నాను. సో అవి తొందరగా మనకి మసలాలి అంటే మనం ఫస్ట్ ఒక మూత పెట్టుకోవాలి. మూత తీసుకున్న తర్వాత తొందరగా మసులుతాయి. దాంట్లోనే నేను రైస్ కూడా వేసేసుకున్నాను. రైస్ వేసుకున్నప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేకుంటే రైస్ అనేది ఉడుకుతూ ఉంటుంది కదా. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి వేసుకోవడం వల్ల కొంచెం రైస్ అనేది విరిగిపోదు వాటర్లో వేయగానే. సో నేను రైస్ అంతా వేసినాక మిక్స్ చేశాను. మిక్స్ చేసేసుకొని దానిపైన మూత పెట్టేశాను. మూత పెట్టుకున్న తర్వాత పక్కన ఒక కడాయి తీసుకుంటే నేను ముందుగానే ఎగ్స్ అనేది బాయిల్ చేసి పెట్టుకున్నాను అన్నమాట. బాయిల్డ్ ఎగ్స్ ఉంటాయి కదా, బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత పక్కన ఒక కడాయి తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి దాంట్లోనే పసుపు కారం పొడి వేసాను. అందులో ఎగ్స్ వేసాను. ఎగ్స్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఎగ్స్ ఫ్రై చేసేటప్పుడు, లేకపోతే హై ఫ్లేమ్లో పెడితే ఎగ్ అనేది మాడిపోతూ ఉంటుంది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టి దాన్ని ఫ్రై చేసుకొని మన పక్కన రైస్ ఉడుకుతూ ఉంటుంది కదా, దాంట్లోనే కొత్తిమీర వేసేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి మెల్లిగా, లేకపోతే రైస్ అనేది విరిగిపోతూ ఉంటుంది. సో మనం బాస్మతి రైస్ తీసుకున్నప్పుడు ఎప్పుడైనా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేస్తూ ఉండాలి. సో నేను ఎగ్స్ అనేది కొంచెం త్వరగా వేయడం మర్చిపోయాను. సో తర్వాతకి రైస్ అవ్వగానే దాంట్లో వేసి మిక్స్ చేశాను. మెల్లిగా మిక్స్ చేసుకోవాలి, లేకపోతే రైస్ అనేది విరిగిపోతుంది కదా. తర్వాతకి ఏం చేయాలంటే మనము ఫ్రై చేసిన ఆనియన్స్ ఉంటాయి కదా, ఆనియన్స్ అనేది పైన వేసేసుకోవాలి. రైస్ పైన వేసేసుకొని మన కొత్తిమీర ఉంటే కొత్తిమీర, పుదీనా అయినా మంచిగా గార్లిష్ చేసుకొని దానిపైన మూత అనేది పెట్టేసుకోవాలి. మసాలా దినుసులు అనేటువంటి మంచి ఫ్లేవర్ అనేది మంచిగా ఉంటుంది. సో తర్వాత కాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఎంతో ఎమ్మీ టేస్ట్ అయినా ఎగ్ బిర్యానీ రెడీ అయిపోతుంది.